విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సభ కొన్ని ప్రారంభోత్సవాల కోసం విశాఖపట్నం వస్తే అదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, చెయ్యొద్దు అని చెప్పి మోడీ గారు వేదిక మీద ఉంటుండగానే లక్షలాది మంది ప్రజల ముందు మాట్లాడినటువంటి విషయాలు మర్చిపోతే ఎలా? దాంతోపాటు ఇది 2000 అదే సంవత్సరంలో కార్మిక సంఘాల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఇలా కుదరదు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రోజు కార్మిక సంఘాలు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడితే దాదాపు గంటన్నర పాటు మాట్లాడితే తప్పకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి మే 20, 2021 చేసినటువంటి తీర్మానం. ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ఆ రోజు ఉన్నటువంటి నేను, వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇది నా స్టేట్మెంట్, అసెంబ్లీలో నేను చేసినటువంటి ప్రసంగం, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అని చెప్పి అసెంబ్లీలో నా ప్రసంగం ఇదంతా ఆన్ రికార్డ్. ఇప్పటికీ కూడా అసెంబ్లీ సెక్రటేరియట్లో మీకు ఇవంతా కూడా దొరుకుతుంది. తీర్మానం చేసినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం.